హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. నేను బాగున్నానండి, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో శ్రీకాకుళం ఫేమస్ అయిన మెత్తని చెకోడీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మెత్తని చెకోడీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు దంచుకొని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అదంతా ఒకసారి కలుపుకొని ఇలా బాగా మరిగినప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా అందులో వేసుకోవాలి. అందులోనే 1 గ్లాస్ బియ్యం పిండి వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కలిసేంత వరకు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇదంతా ఇలా అయిన తర్వాత కొన్ని నువ్వులు తీసుకొని ప్రిపేర్ చేసుకున్న ముద్దను చల్లగా అయిన తర్వాత తీసుకొని దానికి నువ్వులను అంటిస్తూ ఇలా పాముతూ సన్నగా చేసుకొని ఇలా మొత్తం మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగానే చేసుకొని ఆ 2 చివర్లను అలా జాయింట్ చేసుకోవాలి. అంతేనండి. అలా అన్ని చెకోడీలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెకోడీలను అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ అలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత మనం ఒకసారి చెకోడీలను అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా చెకోడీలు పైకి తేలితే అవి వేగినట్టేనండి. అవి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. మిగిలిన చెకోడీలు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని వేయించి తీసి పక్కన పెట్టుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మెత్తటి చెకోడీలు రెడీ అయిపోతాయి. ఈ రెసిపీ మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.